అందరికీ నమస్తే. పశ్చిమ గోదావరి జిల్లా భీమారం దగ్గరనంట ఒక ఘోరం జరిగింది. ఘోరం అంటే మహాఘోరం జరిగింది. దయ్యాలు అనుకున్నట. దయ్యాలు అనుకొని తల్లిని తమ్మిని ఇద్దరిని చంపిండు. పొడిసి పొడిసి సుమారు ఒక గంట సేపు పొడిచిండట తల్లిని తమ్మిని. తమ్మిని పేరేమో రవితేజ 33 ఏళ్ళు ఉంటాడు. తల్లి పేరేమో మహాలక్ష్మి 60 ఏళ్ళు ఉంటుంది ముసలావే. ఈ మోతవారి పేరేమో శ్రీనివాసు, ఈయనకి 37 ఏళ్ళు ఉంటాడు. ఏమెక్కడే చంపినవి, ఎందుకు చంపినవరా అంటే మా తల్లి తమ్ముడు వీళ్ళిద్దరు మనుషులు కాదు, వీళ్ళు దయ్యాలు. మరి దయ్యాలని నువ్వెట్ట కన్ఫర్మ్ చేసినవరా అయ్యా అంటే నేను ఏం చేద్దాం అనుకున్నా, ఏం చేసినా నా మనసులున్న మాటని ఊగనే పసిగడుతురాలు అని అనుమానంతో కత్తితోటి సుమారు గంటన్నర ఒడిచి పొడిచి చంపిండట. నిన్న సోమవారం తెల్లారుజామున 3 గంటల లేచిండట. 3 గంటలకు లేచి అటు ఇటు చూసినట్టు ఎవ్వరు లేరంట. కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకొని పండ చూసి ఫస్ట్ తమ్మిని మీద పోటు పొడిచనే పొడిచిండట. తమ్ముడు పోటు పొడిచాగా అంటున్నాగానే కస్స 5-6 పోటు పొడిచిండు. తమ్ముడు జర చల్లబడట, పాన విడిచిండో లేదో ఏమడే తల్లి మీద పడ్డాడట. తల్లిని తమ్మిని ఇద్దరిని పొడిచినాక ఇద్దరి బాడీలు ఒక దగ్గర తీసుకొని వచ్చి ఇక వాళ్ళ మీద కూర్చొని వానికి నచ్చిన రకంగా గంటన్నర సేపు పొడిచి చంపి చచ్చిపోయిరో ఇంకా లేదో డౌట్ ఉందంట ఆయనకి. ఒక పెద్ద మనిషి అడుగుతుండ ఆయన్ని. అనా ఒకసారి ఆ వీడియో పెట్టే జనాలు అంతా చూస్తారు. ఎక్కడ మీ ఇల్లు చెప్పు ఏం చేసావు చెప్పు. మర్డర్ చేశానండి. సుందరబాద్ దగ్గర మోనికా కూల్ డ్రింక్ షాప్ ఉంది. దాని పక్క బిల్డింగ్ ఏసీ రిపేర్ ఉంది. దాని పైన బిల్డింగ్ మాట. మనుషులు ఏం మాట్లాడుకుని ప్రతి విషయం తెలిసిపోతుంది వాటికి. ఎవరికి? మా అమ్మకి మా తమ్ముడికి. నా మనసులో ఏ విషయాలు దొరికితే తెలిసిపోతుంది. కడుపులో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఏదో అది మనుషులు కాదు, కడుపులో రాజకీయంగా ఉంది. ఎంత పొడి నాకు చేయబడుతుంది. నేను కౌంటర్ వైశాస్ని. అది నా కూడా ఎంత కొట్టినా సరే స్ట్రాంగ్ గా ఉంటాడు. పొట్ట ఎంత స్ట్రాంగ్ గా నాకు స్ట్రాంగ్ గా ఉంది. ఏం చేస్తారు మీ అమ్మగారు? దెయ్యం సార్, పీపుదంటే మీ తమ్ముడు ఆడు దెయ్యం సార్. అదే తెలియ అంటారు కదా, ఏదో దెయ్యం సార్ అది. తమ్ముడు నిరూపిస్తాను సార్. నేను మనిషిని సార్. చంపేశారు ఇద్దరు? చంపేశాను. బతుకుతారో భయాసం సార్. సరే దెయ్యా సార్. అయ్యి పీకుతుండే సార్. నా మనసులో ఏమైనా చెప్పేస్తాయి విషయాలని. రక్తం స్ట్రాంగ్ గా ఉంది, మనసు స్ట్రాంగ్ గా ఉంది. అసలు నన్ను ఎలా 18 సంవత్సరాలు పీకుతుండే. 9 సంవత్సరాలు దొంగలోట్లు మారుతున్నారు. నా విషయాలు తెలిసిపోతున్నాయి. నన్ను దగ్గర కొడుతున్నాయి. నలుగురితో మాట్లాడినట్లా నా పిచ్చి అని చెప్తుంది. పిచ్చి 18 రోజులు తిండి కూడా పెట్టట్లేదు నాకు. నా పంపలో ఏమి చూపొచ్చావు? కత్తి చూపొచ్చాను సార్. ఇద్దరిని పొడిచాను. ఒకటి పోస్ట్ మార్టం చేయాలి సార్. అవి మనుషులు కాదు సార్. కడుపులో స్ట్రాంగ్ గా ఉంది. అది ఏంటో తెలియాలి నాకు. ఎంత ట్రై చేస్తే అట్లా అంత స్ట్రాంగ్ గా ఉంది. కాంట్రాక్ట్ ఇంట్లో చేయండి సార్. ధైర్యాన్ని చంపేస్తాయి సార్. ఏం పేరు మీ అమ్మగారి పేరు? గురుపూడి మహాలక్ష్మి. మీ తమ్ముడు పేరు? గురుపూడి రవితేజ. మీ నాన్నగారు ఉన్నారా? మా నాన్న చంపేశాడు సార్. మా తమ్ముడు గురుపూడి శ్రీరాములు. మనుషులు కాదు దెయ్యాలి సార్. మనిషి మీద పగ తెచ్చుకున్నాయి. చూసిరు కదా ఆయన వీడియో చూసిరు కదా. ఎందుకు చంపినవారు ఏం కథ అంటే వాళ్ళు దయ్యాలు సార్, దయ్యాలు. మేము కోంటోళ్ళం, మా ఇళ్ళల్లో గిట్ట ఉంటారా? నేను ఎన్నిసార్లు పొడిచినా కానీ కత్తి దిగుతలేదట. కత్తి దిగుతలేదు. వాని తనుములో ఏదో ఉన్నట్టుంది, అని రక్తంలో ఏదో కలిసినట్టుంది. అంత గట్టిగా ఉండు మా తల్లి మా తమ్ముడు, అంత గట్టిగూరు. అందుకోసం వాళ్ళ పొడిచి చంపినట్ట. ఈయనకేమో మానసికంగా బాగలేనట్టుంది, పాడైపోను. మానసికంగా బాగలేకున్నా కానీ సంపద మాత్రం కత్తి కావాలని గుర్తొచ్చింది. తల్లిని తమ్మినే చంపిడు. మళ్ళీ మందిని చంపాలి. సరే ఎవరిలో పడితే వాళ్ళ కాడికి పోయినట్టంటే మానసిక పరిస్థితి బాగాలేదు అనుకుందాం. సరే తల్లేనా తమ్ముడేనా? మరి చంపినాక మానసిక పరిస్థితి బాగాలేకుండా మేము కోంటోలం అని ఎట్ట తెలుస్తుంది? కత్తోటి ఎంతసేపు పురుషం అనేది ఎట్ట తెలుస్తుంది? గంటన్నర సేపు పురుషం అని టైం ఎట్ట తెలుస్తుంది? తిక్కలోడేనా? మా తిక్కలోని గీయని ఎట్ట తెలుస్తాయి? ఇవన్నీ కథలే ఉన్నట్టు చూడబోతే. గంత దారుణంగా పొడిచి తమ్మిని తల్లిని చంపి 60 ఏళ్ళు ఉంటుంది ముసదామె. ఇంకెన్నేళ్ళు బతుంది? ఆడ గిడక 10 ఏళ్ళు బతే బతుకునో లేదు. అటు తల్లిని చంపే, ఇటు తమ్మిని చంపే.
ఉత్త పుణ్యానికి ఇల్లుని మొత్తం నాశనం చేసి ఈ నాలుగుడవయ్య ఎట్టముండు చూసిరు కదా పసరం ఉన్నట్ట లేడు పసరం ఉన్న గౌడిగేది ఉన్నట్టే ఉన్నాడు వాడు అంటుండే ఇంకా వాళ్ళనంటే పోస్ట్ మార్టం చేయరు సార్ పోస్ట్ మార్టం చేయరు వాళ్ళ తనువులు ఏదో ఉన్నది పోస్ట్ మార్టం చేస్తే ఏమైనా తేలుతుంది తేలినాక ఏం చేస్తున్నది చీడు ఉత్త పుణ్యానికి ఇల్లు ఆగం చేసిండు వీడు